అంతెందుకన్నా, మీరు ఎలక్షన్లలో నిలబడ్డప్పుడు అదే ఓయూ బిడ్డగా తిరుపతి అన్న నన్ను పిలిపించుకొని కృష్ణారెడ్డి అన్నతోని ఉంటే నేను మీకు ప్రచారం చేసిందన్న. నా పేరు సంపత్ నాయక్. మనం ఫామ్ హౌస్లో నన్ను పెట్టి కొడంగల్, ఎందుకంటే నీతి నిజాయితీ ధర్మం గల ఒక నవ యువకుడు, నూనూగు మీసాలున్న 45 ఏళ్ళ యువకుడు అనుకొని నీ గురించి 2018 ఎలక్షన్ జరిగితే నేను జనసేనలో ఉన్నా కానీ మీలాంటి వాళ్ళు, మోడీ గారు లాంటి వాళ్ళు, పవన్ కళ్యాణ్ గారు లాంటి వాళ్ళు రావాలనుకొని మీ గురించి నేను కష్టపడ్డానా. ఇగో ఇది కృష్ణారెడ్డి నెంబర్ అన్న, ఇది కృష్ణారెడ్డి అన్న దయచేసి మీడియా మిత్రులు దీన్ని జూమ్ చేసుకోండి. కృష్ణారెడ్డి గారి నెంబర్ ఇది. నేను ఒక ఓయూ బిడ్డగా ఆ టీఆర్ఎస్ ప్రభుత్వం పైన నేను ఎంతో కొట్లాడితే మీరు నన్ను ప్రేమతో పిలిపించుకొని అక్కడ ప్రచారం చేయించిండ్రు, నన్ను అక్కడ ప్రచారం చేయించిండ్రు. ఇది కృష్ణారెడ్డి అన్నకు ఎన్ని మెసేజ్లు పెట్టినా ఒక పేద బిడ్డకు అన్యాయం జరుగుతుంది, ఇవాళ మీరు ప్రభుత్వంలో ఉన్నారు కదా అని చెప్పి మీకు నేను ఎన్నోసార్లు కాల్ చేస్తే కృష్ణారెడ్డి అన్నకు కనీసం కాలు కూడా లేపలే. నేను ఇవన్నీ లాల్ బాడే లంబేతురా ఘర్ మీద ఎక్కువ ఒట్టి బుర్ర బేల్ బాటని హెప్పీ కటింగ్ మాటలు మాట్లాడతలేనన్న నేను. ఇది నిజం, ఇది నిజం. మీరు వస్తే తెలంగాణ ప్రజలకు, యువకులకు, ఆడబిడ్డలకు, ఆడపడుచులకు ఎంతో న్యాయం జరుగుతుంది అనుకున్నారు. అరే నాలాంటోడే కాల్ చేస్తే మీరు లేపకపోతే ఎందుకన్నా ఈ ప్రభుత్వం?